హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈసీఐఎల్ నుండి ఎవరైతే ఐటీఐ చేసి 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకి మరొక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసరికి 13/2025. ఇది వచ్చేసరికి మనకి కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇనీషియల్గా మనకి 1 ఇయర్, దాని తర్వాత మనకి అప్ టు 4 ఇయర్స్ వరకు వీళ్ళు ఎక్స్టెండ్ అయితే చేయడం జరుగుతుంది డిపెండింగ్ అపాన్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ మీద. సో ఇక్కడ మనం చూసుకుంటే ముందు సౌత్ జోన్లో వాళ్ళు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ముందు నేను ఇక్కడ ఐటీఐ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇక్కడ పోస్టింగ్ చూసుకుంటే సీనియర్ ఆర్టిస్టియన్ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ పోస్ట్ చూసుకుంటే 2 పోస్టులు మనకి 2 యూఆర్కి అయితే ఉండడం జరిగింది. 2 అన్రిజర్వ్డ్ జనరల్ కేటగిరీస్కి 2 పోస్టులు అయితే ఉండడం జరిగింది. లొకేషన్ మనకు వచ్చేసరికి కల్పకం, చెన్నై, తమిళనాడు. సో కల్పకంలో మనకి వేకెన్సీ అయితే రావడం జరిగింది. అలాగే అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ మనం చూసుకుంటే ఇక్కడ 2 పోస్టులు. ఈ 2 మనకి ఇక్కడ చూసుకుంటే యూఆర్కి ఒకటి, ఎస్సీకి ఒకటి. మీకు అర్థం అవడానికి కలర్ కోడింగ్ బట్టి మేము ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆఫీసర్ అండ్ కాంట్రాక్ట్ చూసుకుంటే కుందన్కోలం నుంచి మనకి ఒక ఓబీసీ ఒక పోస్ట్కి వేకెన్సీ అయితే రావడం జరిగింది. అలాగే టెక్నికల్ ఆఫీసర్ చూసుకుంటే 2 పోస్టులు యూఆర్కి అయితే వేకెన్సీ రావడం జరిగింది. సో మనకి ఇది ఈ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకుంటే కల్పకం, కుందన్కాలం ఈ 2 మనకి తమిళనాడులో, చెన్నైలో అయితే ఉండడం జరిగింది. సో ఇప్పుడు డీటెయిల్గా మనకు ఐటీఐ వాళ్ళ కోసం ఒకసారి వీడియో అయితే చూడడం జరుగుతుంది. ప్రైమరీ క్రైటీరియా మనకి ప్రైమరీ క్వాలిఫికేషన్ ఏం కావాలంటే ఐటీఐ వాళ్ళకి చూసుకుంటే మనకి ఐటీఐ ఖచ్చితంగా ఉండాలి. సో క్వాలిఫైయింగ్ మనకి ఇంత పర్సంటేజ్ అయితే ఏమీ వాళ్ళు ఇక్కడ అడగలేదు. మీరు ఐటీఐ పాస్ అయితే సరిపోతుంది. దీంతో పాటుగా మీకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్టులకి అయితే ఎలిజిబిలిటీ ఉంది. సో శాలరీ మనం చూసుకుంటే 23,328 రూపాయలు పర్ మంత్ మీకు శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఎవ్రీ 6 మంత్స్కి మీకు శాలరీ అయితే రివైజ్ అయ్యి శాలరీ అయితే మీకు పెరగడం జరుగుతుంది. అలాగే మనకి డిప్లొమా మీద ఎవరైతే అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్ట్కి అప్లై చేస్తారో వాళ్ళకి, అలాగే బీఈ బీటెక్ మీద ఎవరైతే టెక్నికల్ పోస్ట్కి అప్లై చేస్తారో వాళ్ళు చూసుకుంటే మీకు బీటెక్ నుంచి కానీ డిప్లొమా నుంచి కానీ 60% మీకు అగ్రిగేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో 60% ఉండి, అలాగే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ మీకు ఎవరైతే బీటెక్ డిప్లొమా కేటగిరీస్ ఉన్నారో వాళ్ళకి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండి, మాక్సిమం ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి 30 సంవత్సరాల వాళ్ళకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ 30 ఇయర్స్ లోపు ఉంటే మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోగలరు. సో టెక్నికల్ ఆఫీసర్ చూసుకుంటే మనకి ఇనీషియల్ ఫస్ట్ ఇయర్లో మీకు 25,000 పెర్ మంత్ రావడం జరుగుతుంది. సెకండ్ ఇయర్లో 28,000, అలాగే థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్లో మనకి 31,000 పెర్ మంత్ రావడం జరుగుతుంది. అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ చూసుకుంటే డిప్లొమా చేసి ఉండాలి, 60% డిప్లొమాలో అయితే ఉండాలి. అలాగే ఇక్కడ మనకి శాలరీ చూసుకుంటే ఎవ్రీ మంత్ 25,506 రూపీస్ పెర్ మంత్ అయితే రావడం జరుగుతుంది. ఎవ్రీ 6 మంత్స్కి రివైజ్ కూడా మీకు అవడం జరుగుతుంది. అది కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోగలరు. ఇక్కడ మీకు ఐటీఐ చేసుకుంటే ఇక్కడ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఐటీ ట్రేడ్స్ నుంచి చేస్తే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ప్రైమరీ క్వాలిఫికేషన్ డిసిప్లిన్ అని ఇవ్వడం జరిగింది. అలాగే డిప్లొమా మనం చూసుకుంటే ఈసీఈ, ట్రిపుల్ సిఎస్సి, ఈఐఈ చేసుకుంటే మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోగలరు. సో దీంతో పాటుగా మీకు మెడికల్, అలాగే పిఎఫ్, టీఏ, డిఏ ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. సో రిలాక్సేషన్ ఎవరైతే ఓబీసీ పోస్ట్ ఉందో దానికి 3 ఇయర్స్ రిలాక్సేషన్ కూడా మనకి ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎలా అటెండ్ అవ్వాలో మనకి ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, అలాగే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఐటీఐ అలాగే ఎక్స్పీరియన్స్ డిప్లొమా ఉందో వాళ్ళు అప్లికేషన్ అయితే మనకి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మే డౌన్లోడ్ ద అప్లికేషన్ ఫామ్. సో అప్లికేషన్ ఫామ్ కూడా మీకు కింద నేను లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసరికి అప్లికేషన్ ఫామ్, ఇది ఫిల్ చేసుకొని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే వాళ్ళు ఒక వెన్యూ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఆ వెన్యూలో మనకి డ్యూలీ ఫిల్డ్ ద అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి దాంతో పాటుగా మీ రెజ్యూమ్, దాంతోపాటు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్, అలాగే మీ సేమ్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఒక సెట్ సెల్ఫ్ అటెస్టెడ్ చేసి మీరు అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలో వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. 10th క్లాస్ సర్టిఫికేట్, అలాగే క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, అలాగే పర్సంటేజ్ కన్వర్జేషన్ ఉంటే సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, దాని తర్వాత రిజర్వేషన్ సర్టిఫికేట్, దాని తర్వాత ఆధార్ కార్డ్ కానీ ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్ మీరు పట్టుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ వాల్కిన్ వెన్యూ చూసుకుంటే మనకి ఇంటర్వ్యూ ఎక్కడైతే మనకి లొకేషన్ ఉందో చూసుకుంటే ఈసీఎల్ జోనల్ ఆఫీస్, ఎకనామిస్ట్ హౌస్, పోస్ట్ బాక్స్ నెంబర్ 3148 S15 ఇండస్ట్రియల్ ఎస్టేట్, గుండే, చెన్నైలో మనకి వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ పోస్టులకి. సో టైం మనం చూసుకుంటే డేటున 7వ తారీఖు 7వ నెల 2025. సో జూలై 7 మనకి మార్నింగ్ 9 o'clockకి మండే రిపోర్ట్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు. సో సెలక్షన్ మెథడ్ మనం చూసుకుంటే క్యాండిడేట్స్ విల్ బి అలౌడ్ ఓన్లీ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్. సో రిజిస్ట్రేషన్ కూడా మీరు ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ మీరు ఈ వెన్యూ దగ్గరికి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో మీరు ఫుల్గా చూస్తే మీకు క్లారిటీ అయితే రావడం జరుగుతుంది.
సో ఎవరికైతే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీకు పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే A+B+C దీని బేసిస్ మీద మీకు మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మీ క్వాలిఫికేషన్ మీద మీకు వెయిటేజ్ 20%, మీ పర్సెంటేజ్ ఐటీఐ కానీ డిప్లొమా కానీ బీటెక్ మీద 20% మీకు ఇక్కడ వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఎక్స్పీరియన్స్ మనం ఇక్కడ చూసుకుంటే ఫస్ట్గా నేను ఐటీ వాళ్ళ కోసం చెప్తున్నాను. 2 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది కదా. సో 2 years మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు 15 మార్క్స్ ఆల్రెడీ మీకు యాడ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో 15 మార్క్స్ అలాగే ఈ 20% మీ అగ్రిగేట్ ఇది కూడా మీకు దీంతో యాడ్ అవ్వడం జరుగుతుంది. అడిషనల్గా మీకు 5 మార్క్స్ అలాగే అడిషనల్గా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక్కొక్క ఇయర్కి మీకు 5 మార్క్స్ అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 years ప్లస్ మీ దగ్గర 3 years అడిషనల్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. సో 15+15 మొత్తం మీకు 30 మార్క్స్ ఇక్కడే మీకు అడిషనల్గా అయితే క్రెడిట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో 30+20 50, దాని తర్వాత మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుంది. సో 50 టోటల్ 100. సో ఈ విధంగా మీరు ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అలాగే సేమ్ డిప్లొమా బీటెక్ వాళ్ళు కూడా చూసుకుంటే 20% మీకు ఇక్కడ క్వాలిఫికేషన్ మీద అయితే మీకు రావడం జరుగుతుంది. దాని తర్వాత మీకు ఇనిషియల్గా 1 year మ్యాండేటరీ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో దాని మీద మీకు ఒక 10 మార్క్స్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. అది కాకుండా మీకు 2 years మీకు అడిషనల్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు 20 మార్క్స్. సో 20+10 30 మార్క్స్ ప్లస్ 20 50 ప్లస్ పర్సనల్ ఇంటర్వ్యూ 50 100 మార్క్స్ టోటల్ మీకు వెయిటేజ్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో మినిమం మీకు మ్యాండేటరీగా అయితే ఎవరైతే ఐటీఐ చేశారో వాళ్ళకి 2 years ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఎవరైతే డిప్లొమా బీటెక్ మీద అప్లై చేస్తున్నారో వాళ్ళకి 1 year మినిమం ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అడిషనల్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు సెలక్షన్ ప్రాసెస్లో మీకు అడిషనల్గా మార్క్స్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. సో వెయిటేజ్ కూడా మీకు రావడం జరుగుతుంది. సో జనరల్ క్యాండిడేట్ కండిషన్స్ చూసుకుంటే మనకి ఒకసారి మీరు అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ ఫుల్గా చదివి మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటే మీరు అటెండ్ అయితే అవ్వగలరు. సో అప్లికేషన్ నేను ఒకసారి మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే రిజిస్ట్రేషన్ ఇక్కడ మీకు ఇక్కడ ఒక పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ విల్ బి అలౌడ్ ఓన్లీ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ అండ్ ఫాలోయింగ్ సక్సెస్ఫుల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో మీరు ఈ వెన్యూ ఎక్కడైతే చెన్నై వెన్యూ ఉందో అక్కడికి ఈ డేటు ఈ టైంకి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ అయితే అక్కడ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ మనం చూసుకుంటే 9 to 11:30 hours మనకి రిజిస్ట్రేషన్ అవర్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ ఫామ్ చూసుకుంటే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే ఇన్ఫార్మ్ చేయడం జరిగింది 13/2025. సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయగలరు. అలాగే మీ పోస్ట్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో పోస్ట్ కేటగిరీ, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్. సో ఈ 3 మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకి పోస్ట్ తర్వాత ప్లేస్ ఆఫ్ పోస్టింగ్. సో అన్నీ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పోస్ట్ కేటగిరీ, నెక్స్ట్ మీ పేరు 10th క్లాస్లో ఎలా ఉందో అలాగా మీ మదర్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ ఫోటోగ్రాఫ్ ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, తర్వాత కేటగిరీ, మెరిటియస్ స్టాటస్, నేషనాలిటీ, రిలీజియన్. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయగలరు, లేదంటే లేదు. నెక్స్ట్ కాంటాక్ట్ నెంబరు, ఈమెయిల్ ఐడి, సో అడ్రస్, దాని తర్వాత మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ మీరు ఎంటర్ చేయగలరు. సో ఇది మీరు ఆఫ్లైన్లో ఫిల్ చేసి పట్టుకెళ్ళాలి కాబట్టి మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయగలరు. మీరు ఏ ఆర్గనైజేషన్లో మీ దగ్గర వర్క్ చేశారో ఆర్గనైజేషన్ పేరు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, మీ డిజిగ్నేషన్ ఏంటి, మీ వర్క్ ఏంటి, మీ మంత్ శాలరీ ఎంత, అలాగే మీరు ఆ జాబ్ ఎందుకైతే వదిలేశారో ఆ రీజన్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పర్సనల్ రిఫరెన్సెస్ మీరు ఇక్కడ 2 రిఫరెన్సెస్ ఇచ్చి డేట్ అండ్ ప్లేస్, సిగ్నేచర్ విత్ రెజ్యూమ్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మీరు ఇక్కడ ఇచ్చిన వెన్యూకి అయితే వెళ్ళి అటెండ్ అయితే అవ్వగలరు. సో ఇది ఈసీఎల్కి సంబంధించిన నోటిఫికేషన్. ఈ వీడియో ఇంట్రెస్ట్ అయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.